సాధారణంగా హత్య తర్వాత హంతకుడు ఆ మృతదేహాన్ని ఎలా మాయం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. ఈ మృతదేహాన్ని మాయం చేసే క్రమంలోనే చాలామంది నేరస్తులు దొరికిపోతూ ఉంటారు. అది తెలిసిన కొందరు నేరస్తులు బయటకు తీసుకెళ్లకుండా ఇంట్లోనే పూడ్చిపెడుతూ ఉంటారు. ఈ సంఘటనలో నేరస్తుడు హత్య చేసిన తర్వాత మృతదేహాన్ని మాయం చేయడం తర్వాత అసలు హత్యే జరగలేదు అని, ఆ మనిషి బ్రతికే ఉందని నమ్మించే ప్రయత్నం చేశాడు. ఏలూరులో జరిగిన ఈ వింత సంఘటన గురించి చూద్దాం. ఏలూరు పట్టణంలోని 3 టౌన్ పరిధిలోని సౌరీపురం గ్రామంలో విశాలి అనే మహిళ భర్తతో కలిసి నివసిస్తోంది. ఈమె వయసు 36 సంవత్సరాలు. ఈమె భర్త ప్రైవేట్ ఉద్యోగం చేస్తుంటాడు. అదే గ్రామంలో దర్శన్ ఫ్రాన్సిస్ షౌరీ అనే వ్యక్తి ఉండేవాడు. ఇతని వయసు 36 సంవత్సరాలు. ఇతను పాల వ్యాపారం చేస్తుంటాడు. ఉదయాన్నే అందరి ఇళ్లకు వెళ్ళి పాలు పోసి వస్తూ ఉంటాడు. ఇతని వ్యాపారం జోరుగా సాగడంతో ఇతను ఫైనాన్స్ వ్యాపారం కూడా చేసేవాడు. అంటే ఎవరికైనా డబ్బు అప్పుగా కావాలంటే ఇచ్చేవాడు, వాటికి వడ్డీ వసూలు చేసేవాడు. విశాలి కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో ఉండడంతో ఎవరి దగ్గరైనా వడ్డీకి అప్పు తీసుకోవాలని వారు భావించారు. విశాలి ఇంటికి పాలు పోయడానికి వచ్చే దర్శన్ వీరికి గుర్తొచ్చాడు. ఒకరోజు ఉదయం పాలు పోసే క్రమంలో దర్శన్ని తమకు 2 లక్షలు అప్పుగా కావాలని విశాలి ఆమె భర్త అడిగారు. దర్శన్ కాదనకుండా మర్నాడు ఉదయమే వారికి 2 లక్షలు అప్పు ఇచ్చాడు. ఆ 2 లక్షలకు వీళ్ళు నెల వడ్డీ కట్టాల్సి ఉంటుంది. అదేవిధంగా నెల విశాలి భార్యాభర్తలు వడ్డీ కడుతూ ఉన్నారు. ఒకరోజు వడ్డీ డబ్బుల కోసం దర్శన్ విశాలి ఇంటికి వచ్చాడు. అప్పుడు మధ్యాహ్నం అవ్వడంతో విశాలి భర్త జాబ్కి వెళ్ళగా విశాలి ఒక్కతే ఇంట్లో ఉంది. విశాలి ఒంటరిగా ఉండడంతో దర్శన్ తన మాయమాటలతో విశాలిని లోబర్చుకున్నాడు. విశాలి భర్త ఇంట్లో లేని టైంలో ఆమె దర్శన్కి ఫోన్ చేస్తే దర్శన్ విశాలి ఇంటికి వెళ్ళి ఎంజాయ్ చేసేవాడు. ఎవరికీ అనుమానం రాకుండా ఈ వివాహేతర సంబంధం కొనసాగుతూ ఉంది. ఒకరోజు దర్శన్ విశాలి సెల్ను పరిశీలించగా అందులో చాలామంది మగవాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ ఉన్నాయి. వీళ్ళు ఎవరని దర్శన్ అడిగితే మా చుట్టాలని విశాలి చెప్పింది. దర్శన్కు విశాలి మీద అనుమానం కలిగింది. అంతమంది చుట్టాలు ఉంటారా అని అనుమానం పెంచుకున్నాడు. నాతో ఉన్నట్టే వాళ్ళతో కూడా విశాలి ఉంటోందని, విశాలిని చంపేయాలని దర్శన్ భావించాడు. ఏప్రిల్ 18, 2026న విశాలికి దర్శన్ ఫోన్ చేసి రాత్రి వరకు అలా బయట తిరిగి వద్దాం రమ్మన్నాడు. విశాలి సరేనంది. భర్తతో ఫ్రెండ్ ఇంటికి వెళ్తున్నానని, సాయంత్రం వస్తానని చెప్పి దర్శన్ చెప్పిన హనుమాన్ జంక్షన్ అనే ప్రాంతానికి వెళ్ళింది. దర్శన్ విశాలిని బైక్ మీద ఎక్కించుకొని నూజివీడు మండలం పల్లెర్లమూడి పోలవరం కాలువ వద్ద గల నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ ఇద్దరూ కూర్చొని మాట్లాడుకున్నారు. కొంత సమయం తర్వాత మూత్రానికి వెళ్ళి వస్తానని దర్శన్ చెప్పి వెళ్ళాడు. విశాలి వెనక నుండి వచ్చి ఆమె చున్నీతోనే ఆమె మెడకు గట్టిగా బిగించి కొంత సమయం లాగి పట్టుకున్నాడు. విశాలి కాళ్ళు చేతులు తన్నుకుంటూ ప్రాణాలు విడిచింది. అయినా కూడా విశాలి బ్రతికే ఉందని భావించి అక్కడ ముళ్ళ పొదల్లో ఉన్న పెద్ద బండరాయిని ఎత్తి విశాలి ఛాతీ మీద పడేశాడు. విశాలి చనిపోయిందని నిర్ధారించుకొని ఆమె సెల్ ఫోన్ తీసుకొని అక్కడి నుండి పరారయ్యాడు. రాత్రి అయినా విశాలి ఇంటికి రాకపోవడంతో మర్నాడు ఉదయం ఆమె భర్త పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కంప్లైంట్ నమోదు చేశాడు. పోలీసులు విశాలి బంధువులు, ఫ్రెండ్స్ ఇళ్లలో విచారిస్తూ ఉన్నారు. ఇలా 5 రోజులు గడిచాయి. దర్శన్కి ఒక డౌట్ వచ్చింది. విశాలి మృతదేహం దొరికితే తాను దొరికిపోతానని గ్రహించి విశాలి మృతదేహం పడేసిన పోలవరం కాలువ వద్ద గల నిర్మానుష్య ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడ ముళ్ళ పొదల్లో గొయ్యి తవ్వాడు. విశాలి దుస్తులు తొలగించి దుస్తులను కాల్చివేశాడు. విశాలి మృతదేహాన్ని గొయ్యిలో వేసి పూడ్చిపెట్టాడు. విశాలి బ్రతికే ఉందని నమ్మించే ప్రయత్నం చేయాలని ఆమె ఫోన్ నుండి విశాలి భర్తకు వాట్సాప్ చాట్ చేయడం మొదలుపెట్టాడు. నేను గుడివాడలో ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళానని, అక్కడే ఉన్నానని చాట్ చేస్తూ ఉన్నాడు.
విశాలి భర్త ఫోన్ చేస్తే దర్శన్ ఫోన్ ఎత్తి ఏమీ మాట్లాడకుండా ఉండేవాడు. విశాలి బ్రతికే ఉందని భర్త భావించాడు. ఈ విషయాన్ని పోలీసులకి అతను చెప్పాడు. పోలీసులు విశాలి కాల్ రికార్డ్స్ని పరిశీలించగా దర్శన్కి చాలాసార్లు కాల్స్ వెళ్ళినట్లు ఉండగా దర్శన్ని విచారిద్దామని దర్శన్ ఇంటికి పోలీసులు వెళ్ళారు. ఇంటికి తాళం వేసి ఉంది. దర్శన్ విశాలిని చంపిన రోజే ఇంటికి తాళం వేసుకొని వేరే ప్రాంతాల్లో తిరుగుతూ ఉన్నాడు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు. దర్శన్ కొన్ని రోజులు విశాలి సెల్ నుండి చాట్ చేశాక సెల్ ఫోన్ పగలగొట్టి ఓ కాలువలో పడేశాడు. ఇప్పటికీ విశాలి బ్రతికే ఉందని అందరూ భావించారు. మే 29, 2026న ఏలూరుకి దగ్గరలోని ఒక ప్రాంతంలో దర్శన్ సెల్ ఫోన్ స్విచ్ ఆన్ అవ్వడంతో పోలీసులు అక్కడికి వెళ్ళి దర్శన్ని అదుపులోకి తీసుకున్నారు. నాకేమీ తెలియదని దర్శన్ బుకాయించాడు. మరి నువ్వు అన్నిసార్లు విశాలికి ఫోన్ ఎందుకు చేశావని ప్రశ్నిస్తే వడ్డీ డబ్బుల కోసమని దర్శన్ చెప్పాడు. ఏప్రిల్ 18న అంటే విశాలిని పోలవరం కాలువ వద్ద గల నిర్మానుష్య ప్రాంతంలో దర్శన్ హత్య చేశాడు కదా, అక్కడే దర్శన్, విశాలి ఇద్దరి సెల్ ఫోన్స్ లొకేషన్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అది చూపించి ఇద్దరూ అక్కడికి ఎందుకు వెళ్ళారు అని పోలీసులు వారి స్టైల్లో విచారించగా విశాలి చాలామంది మగవాళ్ళతో మాట్లాడుతుందని, అందుకే చంపేశానని, పోలవరం కాలువ వద్ద గల నిర్మానుష్య ప్రాంతంలో పూడ్చిపెట్టానని దర్శన్ ఒప్పుకున్నాడు. ఆ ప్రదేశానికి దర్శన్ పోలీసులను తీసుకెళ్లాడు. ముళ్ళ పొదల దగ్గర చూపించగా ఆ ప్రాంతంలో పోలీసులు తవ్వించగా కుళ్ళిపోతున్న విశాలి మృతదేహం బయటపడింది. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం హాస్పిటల్కి తరలించారు. దర్శన్ను అరెస్టు చేసి రిమాండ్కి తరలించారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.